రేయ్, మా బావ చెప్పాడని భరిస్తున్నాన్రా. లేదంటే నువ్వు చేస్తున్న ఈ ఓవర్ యాక్షన్కి ఈ పేకల మధ్యన వేసి తగిలేసేవాణ్ణి. షో దా దా దా. వెళ్ళిపోతున్నారండి. డబ్బులు అయిపోయాయి. డబ్బులా? వాళ్ళకి డబ్బులు అయిపోతే నువ్వెందుకు ఫీల్ అయిపోతున్నావు? అలా కాదు, డబ్బులు అయిపోయిన తర్వాత ఎలా ఆడతారు అంటున్నా. చూడు, ప్యాకెట్లో అంతే మరి. డబ్బులు అయిపోతే ఫ్రెండ్స్ కి ఫోన్ చేయాలి, డబ్బులు వేయించుకోవాలి, ఆస్తులన్నీ అమ్ముకుని ఆటలోనే కూర్చోవాలి. అవసరం అయితే ఓయ్ కిడ్నీలు అమ్ముకునైనా కూర్చోవాలి, అంతేగాని డ్రాపులు పెట్టకూడదు. అది ఆటగాళ్ళ లక్షణం. నన్ను చూసి నేర్చుకోండి అబ్బా. మా బావతోనే పెట్టుబడి పెట్టి నేను నిన్ను మేనేజ్ చేయకపోతే నిజంగానే నువ్వు కిడ్నీలు అమ్ముకునేవాడివిరా. ఓకే, ఈ టేబుల్ అయిపోయింది కదా, ఆ టేబుల్ మీదకి వెళ్దామా? వద్దులే, ఇవాళ గెలుచుకుంది చాలు, వెళ్దాం పద రా. అప్పుడేనా? ఇదిగో నా హ్యాండ్ మంచి రేజ్ లో ఉంది కదా. నీ హ్యాండ్ ఎప్పుడు రేజ్ లోనే ఉంటుంది, కానీ ఈ క్లబ్ టైం అయిపోతుందంట, వెళ్దాం పదా. అవునా? ఇండియాలో అంతే, ప్రతి దానికి టైమింగ్ పెట్టేస్తారు. హాస్పిటల్కి 24/7 ఉన్నట్టు క్లబ్లో కూడా పెట్టచ్చుగా. ఎప్పుడు డెవలప్ అవుతారో ఏంటో, మారరు వీళ్ళు, మారరండి. ఓకే ఓకే బ్రో, టుమారో కలుద్దాం. ఇదిగో క్యాష్ పట్టుకుని రెడీగా ఉండండి. కోట వేస్తాడు, కొల్లగొట్టుకుపోతాడు. ఆ టైంలో నేను అన్నయ్య వదినతో వస్తూ ఉంటే దారిలో చైర్మన్ కారు ఆగిపోయిందిరా. అన్నయ్య ఆపమన్నాడని ఆపాం, లేదంటే వచ్చేసేవాళ్ళం. కార్ రిపేర్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఈ విషయం తెలిసిందిరా. అంటే విష్ణుకి ఆ చైర్మన్ వాళ్ళతో తిరిగితే అత్తయ్య వాళ్ళకి నచ్చదని తెలిసి కూడా తిరుగుతున్నాడనమాట. వాడు చేసింది తప్పు అని ఫీల్ అవ్వకపోతే వీళ్ళకి కనపడకుండా కారులో ఎందుకు దాక్కుంటాడ్రా? అందుకే చెప్తున్నాను, వాడి విషయం వదినా అన్నయ్యలకి చెప్పేద్దాంరా. ఏం చెప్తామ్మా? ఏం చెప్దామంటావేంట్రా నువ్వు? ఆ చైర్మన్ గాడు ఎలాంటివాడో మనకు తెలీదా? కానీ విష్ణు గడికి తెలియట్లేదు కదమ్మా. అడిగితే ఆ చైర్మన్ కూతురు నాకు ఫ్రెండ్, అందుకే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అంటాడు. అందుకే అల్లుడు, ఈ విషయం వదిన వాళ్ళకి చెప్పేస్తే వదినే వాణ్ణి కరెక్ట్గా డీల్ చేస్తుంది. మా వద్దు, ఈ విషయాన్ని మనమే అత్తయ్యతో చెప్తే మనమే ఆవిడ్ని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. అదేంటి అల్లుడు? అవును మావా, చైర్మన్ వాళ్ళు ఎలాంటి మనుషులు అత్తయ్య వాళ్ళకి తెలుసు. ఇప్పుడు తన కొడుకు వాళ్ళతో తిరుగుతున్నాడంటే తను బాధపడుతుంది మావా. మనకున్న డౌట్లన్నీ అత్తయ్యకి చెప్పామంటే వెళ్ళి వాడిని గట్టిగా నిలదీస్తుంది. వాడేమన్నా మాట వినే రకమా? ఏదో ఒకటి నోరు జారి మాట్లాడతాడు. దాంతో అత్తయ్యకి కదా బాధ. అలా అని చెప్పకుండా ఉంటే ఎలారా? ఈ పరిచయం రేపు ప్రమాదంగా మారితే? మా అది మంచిది కాదు కాబట్టి విష్ణుతో మనం ఒకసారి మాట్లాడదాం. ఎన్నిసార్లు మాట్లాడలేదురా? మళ్ళీ ఒకసారి మాట్లాడదాం మావా. రే విష్ణు, ఒకసారి వెళ్ళారా? ఏంటి? ఎక్కడి నుంచి వస్తున్నావురా? వైన్ షాప్ లో నుంచి మందు కొట్టొస్తున్నా. అంత పెద్దవాడి అయిపోయావురా నువ్వు? ఈ మాట మీ నాన్నతో చెప్పగలవా? మీ అమ్మ దగ్గర చెప్పగలవా? ఆ చైర్మన్ వాళ్ళతో పరిచయం అంత మంచిది కాదని నీకు చెప్పాను కదరా. చైర్మన్ కోసం కాదు, వాళ్ళ కూతురు నా ఫ్రెండ్, తన కోసం వెళ్తున్నానని చెప్పాను కదా. కేవలం ఆ అమ్మాయి ఫ్రెండ్షిప్ కారణంగానే వాళ్లతో నువ్వు తిరుగుతున్నావంటే మీ అమ్మా నాన్నలు వచ్చినప్పుడు వాళ్ళకు కనపడకుండా కారులో ఎందుకు దాక్కున్నావురా దొంగలాగా? ఆ రిపేర్ చేయడానికి వచ్చినప్పుడు నువ్వు ఆ కారులోనే ఉన్నావని నేను చూడలేదనుకుంటున్నావా? ఈ విషయం అక్కడే వదిన వాళ్ళకి చెబుదామనుకున్నాను. మరెందుకు చెప్పలేదు? చెప్పి మా అమ్మ వాళ్ళతో తిట్టించొచ్చు కదా. మీ అమ్మ వాళ్ళు బాధపడినా పర్వాలేదని నువ్వు అనుకోవచ్చురా, కానీ మేము అలా అనుకోలేం. ఆ చైర్మన్ వాళ్ళు అత్తయ్య మావయ్యల్ని బాధ పెట్టాలని, అన్నపూర్ణ క్యాటరింగ్స్ని దెబ్బకొట్టాలని ఎన్నిసార్లు చూసారా? నీకెందుకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు? చూడండి, మీరెన్నిసార్లు చెప్పినా ఇదంతా అయిపోయింది కదా. ఇప్పుడు అలా ఏమీ లేదు. పైగా ఆయన మున్సిపల్ చైర్మన్,
నాలాంటి వాళ్ళు లైఫ్లో ఎదగాలంటే అలాంటి పెద్దవాళ్ల పరిచయాలు అవసరం. అలా కాకుండా మీలా ఆలోచిస్తూ కూర్చుంటే మీలాగే వంటలు చేసుకుంటూ కూర్చోవాలి. చూసావరా వాడు ఎలా మాట్లాడుతున్నాడో? వీడికి చెప్పినా అనవసరం రా. అన్నయ్య వదినికి చెప్పడమే కరెక్ట్. ఇప్పుడే మనం వీణ్ణి ఆపకపోతే తర్వాత వాళ్ళ వల్ల కూడా వీణ్ణి ఆపడం కుదరదు. అంతవరకు వస్తే చూస్తూ ఊరుకుంటాం అమ్మావా? చూద్దాం వీడు వాళ్ళని ఎంతకాలం గుడ్డిగా నమ్ముతాడు. వీడిని అడ్డు పెట్టుకొని వాళ్ళు ఈసారి ఏమైనా చెయ్యాలని చూస్తే అత్తయ్య కాదు, ఆ చైర్మన్ గారికి తగిన బుద్ధి నేనే చెప్తాను. ఈ విషయం మాత్రం అత్తయ్య వాళ్ళకి చెప్పకు మావా. ఆ వదినా, మీ అమ్మాయికి మళ్ళీ పెళ్లి సంబంధాలేం చూడట్లేదా? మీ కూతురు మంచిదేనమ్మా, బంగారు కొండ. కాని వయసు ఊరుకుంటుందా? నీ మేనల్లుడైన బాలుని అల్లుణ్ణి ఎందుకు చేసుకోకూడదు? వేదా, ఏంటమ్మా? మీ నాన్నగారు బయటికి వెళ్లారు, వచ్చారా? ఇందాకే వచ్చారు. పెద్దమ్మ దగ్గరున్నారు, నేను చూశాను. వెళ్ళి మీ నాన్నగారిని ఒకసారి పిలుచుకొని రామ్మా. నేనా? ఎందుకమ్మా? రేపు పొద్దున వస్తారు కదా. రేపు కాదే, ఇప్పుడే ఆయనతో మాట్లాడాలి. వెళ్ళు, వెళ్ళి పిలుచుకురా. అయినా అక్కడ ఉంటే నేనెలా అమ్మా? ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్తున్నాను కదా, వెళ్ళు. ఏదో కొత్తగా పెళ్ళైన జంటలాగా అందరూ చూసేలాగా బయట కూర్చొని మాట్లాడుకోవాలా? వేదా, ఆ పిలుస్తున్నానమ్మా. నానా, ఏంటమ్మా? అమ్మ పిలుస్తుంది. ఉదయం నుండి బయట పనులన్నీ చూసుకుని ఇప్పుడే ఇంటికొచ్చారు. మీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని అమ్మ రమ్మంటుంది. ముఖ్యమైన విషయం మాట్లాడాలంటోందిగా, నా వంక చూస్తూ అలా కూర్చుండిపోయారే. ఏదో నేను ఆపేస్తున్నట్టుంటుంది. వెళ్ళండి, త్వరగా వచ్చేయండి. వస్తున్నారు. లలిత, ఏంటేదో మాట్లాడాలని పిలిచావట? అది వేదా, మీరిద్దరు లోపలికి వెళ్ళి చదువుకోండి. ఏ ఇక్కడ ఉంటే ఏమైంది? పళ్ళు రాలు కొడతాను. అన్నింటికీ ఎదురు సమాధానం ఇస్తుంది. అమ్మా, కూల్ 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 కూల్. రారా. వెళ్ళండి. ఏమండి, ఇలా రండి. ఏంటి లలిత? ఇలా రండి. ఏంటి? కూర్చోండి. చెప్పు లలిత. వేద పెళ్లి గురించి మాట్లాడాలండి. పెళ్ళా? ఏ చేయరా? అది కాదు లలిత, పెళ్లి అనుకుంటే మొన్న నిశ్చితార్థం రోజు జరిగిన గొడవ. ఆ రోజు జరిగిన గొడవ అందరం మర్చిపోయామండి. వీధిలో అమ్మ లెక్కలే మర్చిపోలేకపోతున్నారు. వేదాకి బాలుకి సంబంధం ఉందని చెప్పి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు నోరు పారేసుకుంటున్నారు. వాళ్ళ నోరులు మూయించాలి అంటే వెంటనే వేదాకి పెళ్లి చేసేయాలి. ఆ సంబంధం చెడిపోయిందని హ్యాపీగా ఉంటే మళ్ళీ అమ్మ ఏంటి పెళ్ళంటుంది? వెంటనే జరిపించడానికి ఇదేమైనా బర్త్డేనా? పెళ్లి సంబంధం చూడాలి కదా. నేను చూశాను. సంబంధం చూసావా? ఎవరు? అయ్యో, సంబంధం కూడా చూసేసానంటుందేంటి? మనందరికీ బాగా తెలిసిన వాడే, పైగా కావలసిన వాడు కూడా. చుట్టాల వాళ్ళలోనే ఏమన్నా చూసిందంట.
బాలు. మన బాలునా? అవునండి, వీధిలో వాళ్ళందరూ అలా నోర్లు పారేసుకుంటుంది వీళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని కదా. అదంతా అబద్ధమని మనకు తెలుసు, కాని అది నిజం కాదు అని వాళ్లకు తెలియాలి. ఇప్పుడేదో సంబంధం చెడిపోయింది అనో వాళ్ళు అంటున్నారనో కాదు. వేదాకి బాలుకి పెళ్లి చేద్దామని చెప్పి నిర్మల నేను చాలాసార్లు అనుకున్నాం, కాని అనుకోకుండా మధ్యలో ఇలా జరిగిపోయింది. బావా, జరిగిందేదో జరిగింది. జరిగింది కూడా మంచికే అని ఇప్పుడు అనిపిస్తుంది. అందుకే వెళ్ళి ఒకసారి పెళ్లి విషయం వాళ్లతో మాట్లాడండి. ఏంటి ఆలోచిస్తున్నారు? అంటే ఆ సంబంధం చెడిపోయిన తర్వాత మనం వెళ్ళి సంబంధం గురించి మాట్లాడితే నిర్మల వాళ్ళు ఏమైనా అనుకుంటారనా? కాదు లలిత. ఓహో, ఆవిడగారు వద్దు అంటుందనా? అన్నపూర్ణ ఎందుకు వద్దంటుంది? అప్పుడైతే వెళ్ళి అడగండి. మీరు చెప్తే బాలు కాదనడు. నాకా నమ్మకం ఉంది. ప్లీజ్ వెళ్ళండి, వెళ్ళండి. సరే సరే, మాట్లాడతాను. వెళ్ళండి. సరే సరే, చదుకో నువ్వు చదుకో. జాను, ఏం చేస్తున్నావు? ఇప్పుడే కదమ్మా భోంచేశావు. ఇవి స్నాక్స్ నిలవుంటే పాడైపోతాయని మిగులో పడేస్తున్నావా? కానీ అమ్మా, జాను, ఏంటి సారీ పిచ్చెక్కిందా నీకు? ఆనందంతో పిచ్చి పట్టినట్టే ఉంది. ఆనందమా? దేనికి? నాకు బాలుబావుకి పెళ్ళంజీ. అమ్మా, ఎవరైనా కలలు నిద్రలో కంటారు, కాని ఈ పిచ్చి తల్లి మెలకువలో కంటుంది. కల కాదు, నిజం చెప్తుంటే. నిజమా? నాకు బాలుబావుకి పెళ్లి చేయమని అమ్మ నాన్న చెప్పింది. మీ ఇంటికొచ్చి సంబంధం మాట్లాడమని చెప్పింది. అవునా మావయ్యా? అక్కయ్య, ఓసారి చేతులు లేవు. ఇదిగో. ఏ జాను, పిచ్చిపట్టిందా? ఆగండి. అంజీ, సారీ మావయ్య. ఏం పర్వాలేదమ్మా. ఎంత శుభవార్త విన్న తర్వాత కింద పడటం కాదు, మేడ మీద నుంచి కింద పడినా ఏం పర్వాలేదు. సడన్ గా అత్తయ్య ఈ డిసిషన్ ఎందుకు తీసుకున్నట్టు? మొన్నొచ్చిన సంబంధం చెడిపోయింది కదా. చుట్టుపక్కల అమ్మలక్కలందరూ నాకు బాలుబావుకి ఏదో కిరికిరి ఉండడం వల్ల ఈ సంబంధం చెడిపోయిందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారంట. దాంతో అమ్మ కోపం వచ్చింది. అంతే, మేనల్లుండి అల్లుడు ఎందుకు చేసుకోకూడదని డెసిషన్ కి వచ్చింది. ఆ డెసిషన్ నాన్నకి చెప్పింది, నేను వినేసా. చుట్టుపక్కల ఎత్తి పొడుపులు బాధ పెడతాయంటారు, కానీ మీ విషయంలో మాత్రం ఉపయోగపడ్డాయన్నమాట. అయితే ఈ విషయం ఇప్పుడే బాలుగాడికి చెప్పాలి. ఒరే బాలు, పిలవద్దంజీ, వాడికి విషయం చెప్పొద్దు. ఏ చెప్తే వాడు కూడా మనలాగే హ్యాపీ ఫీల్ అవుతాడు కదా. హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇప్పటి వరకు తన మనసులో ఉన్నమాట నాతో చెప్పలేదు, కానీ హ్యాపీ ఫీల్ అవుతాడంట. హ్యాపీ. అందుకే ఏం చెప్పొద్దు. వాడికి విషయం చెప్పకుండా టెన్షన్ పెడదాం. మాయా, ఏంటి పిలిచావు?
ఏయ్, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? ఎందుకు పిలిచావు? ఇప్పుడు ఒక సాడ్ న్యూస్ విన్నావురా? సాడ్ న్యూసా? ఏంటది? వేదకి పెళ్ళంటారా? పెళ్ళ పెళ్ళేంటి? మొన్నే కదా సంబంధం చెడిపోయింది. సంక్రాంతి పోతే శివరాత్రి రాదారా? అలాగే ఇంకొక సంబంధం వచ్చిందంట. వస్తే వస్తే ఏముంది, చేసుకోమంటున్నారు. నువ్వేమన్నావు? ఏమని అనమంటావు? నన్ను అడుగుతావేంటి? మరి ఏమన్నానని నువ్వెందుకు అడుగుతున్నావు? అంటే ఇప్పుడొచ్చిన సంబంధం నీకు ఇష్టమా? అమ్మ ఇష్టపడుతుంది. పెళ్లి చేసుకునేది నువ్వా మీ అమ్మ? ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుందిరా. అవును, నువ్వేమో అత్తయ్య మాట కాదనలేవు, పాపం వేద ఏమో వాళ్ళమ్మ మాట కాదనలేకపోతే. అన్ని విషయాలకి ఇలా వీక్నెస్లు పెట్టుకుంటే ఎలాగా? అది కాదు మావా, జీవితం కదా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ పెద్దవాళ్ళకి వేరే పని ఉండదా ఏంటి? మొన్నే కదా ఒక సంబంధం చెడిపోయింది. అంతా డిస్టర్బ్ అయిపోయింది కదా మొత్తం అంతా. కొంచెం గ్యాప్ ఇవ్వచ్చు కదా. గ్యాప్ ఇస్తే అంటే గ్యాప్ ఇస్తే ఇంకో మంచి సంబంధం వస్తుందని నా ఉద్దేశం. ఇప్పుడొచ్చింది కూడా మంచి సంబంధమే అని అమ్మ చెప్పింది. అమ్మ చెప్తే చేసుకోవాలి. ఉండు. ఇప్పుడు స్వీట్ నచ్చకపోతే ఒక హార్ట్ షిఫ్ట్ అవ్వచ్చు. వన్స్ పెళ్లి చేసుకున్న తర్వాత ఇష్టమైన వాళ్ళ దగ్గరికి షిఫ్ట్ అవ్వాలంటే కుదరదు. అది ఆలోచించుకో. అయితే ఇప్పుడు తను నేను చేయమంటావు? అదే ఆలోచించుకోమని చెప్తున్నా. పోనీ ఒక సలహా చెప్పొచ్చు కదరా? చెప్తున్నాను కదా మావా, అర్థం చేసుకోవాలి. ప్రతిదీ విడమర్చి చెప్పాలంటే తనేమన్నా చిన్నపిల్ల ఏంటి? అయినా ఈ సంబంధం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. తర్వాత నీ ఇష్టం. చెప్పాగా నాకు ఇష్టం లేదు. వెళ్తాను. అల్లుడు అల్లుడు అల్లుడు. అందరం కలిసి పాపం అన్నయ్య నేర్పిస్తున్నా. ఏంటి పాపం, ఇప్పటికైనా నోరు తెరిచి తన మనసులో మాట చెప్తున్నాడా? ఏదో సంబంధం వచ్చింది మగడా అంటే స్వీట్ నుంచి హాట్ షిఫ్ట్ అవ్వచ్చని సామెతలు చెప్తున్నాడు. ఎడవని. ఈ రాత్రంతా ఏడిస్తే తెల్లారాక విషయం చెప్పి నవ్విస్తాను. వస్తాను. బాయ్ బాయ్. ఏంటంచి అలా అయిపోయావు? పెళ్లి విషయంలో అన్నపూర్ణ వదిన రియాక్షన్ ఎలా ఉంటుందా అని. అన్నపూర్ణ, అన్నపూర్ణ, ఏమైంది అన్నపూర్ణ? మన అమ్మాయి అండి, నా కూతురు నన్ను విడిచి ఉండలేనంటోందండి. నా దగ్గరికి వచ్చేస్తానంటోంది. అన్నపూర్ణ, ఏమైనా కలగన్నావా? నిజమేనండి, నా కూతురేనండి. వచ్చేస్తానంటోంది. చేతులు చేస్తోందండి. నా దగ్గరికి వచ్చేస్తుంది. నా దగ్గరకు వచ్చేస్తుంది. పాపా పాపా. అన్నపూర్ణ, అన్నపూర్ణ, కలగన్నావు అన్నపూర్ణ? కళ కలేనా? కళ. తీసుకో, నీళ్లు తాగు, తాగు, మంచినీళ్ళు తాగు. తెల్లవారుజామునొచ్చిన కళ్ళు నిజం అవుతాయి అని అంటారు. అలాంటిది నాకు ఇలాంటి కళ ఎందుకు వచ్చిందండి? ఒకవేళ
నాకు కూతురు పుట్టుంటే తను నాకు దూరంగా ఉండుంటే నా దగ్గరికి వచ్చేస్తుందిరే అన్నట్టుగా కల రావచ్చు. కానీ అసలు నాకు కూతురే లేదు కదండి. మరి ఇలాంటి కళ ఎందుకు వచ్చినట్టు? అన్నపూర్ణ, నీకన్నీ ఉన్నా కూతురుంటే బావుండు అని అందరూ అంటున్నారు కదా. ఇదే మాట నువ్వు చాలాసార్లు అన్నావు కదా. ఒక ఆడపిల్లుంటే బావుండు అని. బహుశా ఆ ఆలోచన నీ మనసులో తిరుగుతూ అదే కలగా వచ్చుంటుంది. ఆలోచించకన్నపూర్ణ. అంతేలేండి, నాకసలు కూతురే పుట్టలేదు కదా. కళ చాలా గొప్పది కదండి. ఎవరినైనా మోసం చేసేస్తుంది. నిజంగా నా కూతురే అన్నట్టు, తను నాకు దూరంగా ఉన్నట్టు, నా దగ్గరకు వచ్చేస్తాను అన్నట్టు. ఏంటో ఏంటో ఇదంతా. సర్లేండి, నేనో దాన్ని అనవసరంగా మీ నిద్ర పాడు చేసినట్టున్నాను. మీరు పడుకోండి. పడుకోండి. సరే, నువ్వు పడుకో అన్నపూర్ణ, పడుకో.